హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? నితిన్ కుమార్. మీ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. పుష్పరాజ్. ఏ సినిమా నుంచి ఫ్యాన్ అయ్యావు? ఏ సినిమా అంటే ఆర్య 2 అప్పటి నుంచి అంటే నేను పుట్టినాకనే రిలీజ్ అయింది, కానీ చూసినాక ఫ్యాన్ అయిపోయా. సో అల్లు అర్జున్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి మీకు? డ్యాన్స్ స్టైల్ ఐకానిక్ మొత్తం. సో నెక్స్ట్ మూవీ మీద అల్లు అర్జున్ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి, మా క్రేజ్ మాకు ఉంటుంది కాబట్టి మేమైతే ఫుల్ వెయిటింగ్ ఫర్. అంటే డైరెక్టర్ అట్లీ గారు కమర్షియల్ మూవీ తీశారు, సో ఈ మూవీని హ్యాండిల్ చేయగలరా? విఎఫ్ఎక్స్ మూవీని చేస్తాడు, కన్ఫర్మ్ ఉండేది ఆడ బన్నీ, కాబట్టి మాకైతే ఫుల్ నమ్మకం ఉంది చేస్తాడని. అంటే అన్న చాలా వరకు మాస్ ఆడియన్స్కి దగ్గర అయ్యారు, నార్త్లో కానీ సౌత్లో కానీ అల్లు అర్జున్ గారు. బట్ నెక్స్ట్ విఎఫ్ఎక్స్ మూవీ అంటే యాక్సెప్ట్ చేస్తారా జనాలు? చేస్తారు, ఫ్యాన్స్ ఉన్నారుగా, ఒక్కరా ఇద్దరా కోట్ల మంది, కన్ఫర్మ్ చేస్తారు. సో అల్లు అర్జున్ గారిని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు, సో దానికి ఏమని చెప్తారు? చేస్తారు, ఫ్యాన్స్ వాళ్ళు మంచిగా ఉంటారు, మనం కొట్టుకొని వస్తాం అంతే, ఆడ ఏం లేదు. ఆ ట్రోల్ చేసే వాళ్ళకి బంద్ చేస్తే మంచిగా ఉంటుంది, టీఎఫ్ఐ కూడా కొంచెం పెరుగుతుంది, ఫ్యాన్స్ కూడా టాలీవుడ్లో ఫ్యాన్స్ పెరుగుతారు అట్లా. సో అంటే నెక్స్ట్ సినిమాలో అల్లు అర్జున్ సినిమాలో దీపికా పడుకోనే హీరోయిన్. సో ఆవిడని చూసుకున్నట్టయితే మనము స్పిరిట్ కలికి నుంచి తొలగించారు. సో మళ్ళీ తెలుగు సినిమాల నుంచి 2 సినిమాలు తప్పుకోయింది కదా, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారా జనాలు? చేస్తారు అనుకుంటున్నాం. సో ఏం చెప్తారు దీపికా పడుకోనే గారి గురించి? మంచి యాక్టరే కదా, ఈ స్టైల్లో చూసి ఎట్లుంటుందో చూద్దాం సినిమా వచ్చినప్పుడు, తన టాలెంట్ ఎట్లుందో. సో దాదాపు పుష్ప 2 చూసాం మనం, డిజిటల్ రైట్స్ ఓటీటీ రైట్స్ 450 కోట్లకు అమ్ముడుపోయాయి. సో నెక్స్ట్ సినిమా మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది కలెక్షన్స్కి అయితే ర్యాంపేజ్ అనుకోవాలా, అసలు మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు అనుకుంటున్నాను నేనైతే. A22 × A6కి ఎంత రావచ్చు నెక్స్ట్ సినిమా కలెక్షన్? చెప్పలేం, మళ్ళీ 200 crores రావచ్చు అనుకుంటున్నాను. ఫస్ట్ డే 200 crores దాటుతుంది. హాయ్ బ్రో. మీ పేరు? నిఖిల్. సో మీ ఫేవరెట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్? అల్లు అర్జున్. సో వై రీజన్ ఏంటి? పుష్పలో అతను చేసిన కామెంట్స్ ప్లస్ ఆ డ్యాన్స్ ప్లస్ ఆ యాక్టింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది అక్కడ. ఎప్పటి నుంచి ఫ్యాన్ అయ్యారు మీరు? ఒక 5 years కిందనే అయ్యాము వేరే మూవీ నుంచి. సో అల్లు అర్జున్ గారు నెక్స్ట్ అట్లీతో ఒక విఎఫ్ఎక్స్ మూవీ చేస్తున్నారు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మూవీ మాత్రం హైప్లో వస్తుందని అనుకుంటున్నాం. ఒకవేళ మూవీ కానీ హిట్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది మేము అనుకుంటున్నాం. అంటే ఇంతవరకు మాస్ ఆడియన్సే అల్లు అర్జున్ సినిమాలు చూస్తున్నారు, సో అది చూస్తే విఎఫ్ఎక్స్ మూవీ సో మాస్ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ చేస్తుందా? మేబీ చేస్తే చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ఫ్యాన్స్తో ఒక క్రేజ్ ఉంటుంది, ఇంకో ఫ్యాన్స్తో ఇంకో క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు మన టాలీవుడ్లో ఏ సినిమా వచ్చినా అందరూ మనం క్రేజ్ ఇస్తూ ఉంటాం కదా, ఈ సినిమా కూడా సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. అంటే డైరెక్టర్ అట్లీ గారు రాజారాణి బ్లాక్ బస్టర్ మూవీ లవ్ స్టోరీ, సో తర్వాత విజయ్ దళపతి గారితో అన్ని కమర్షియల్ మూవీ తీశారు, కానీ ఇలాంటి కొత్త ట్రై చేయలేదు. బట్ వర్కౌట్ అవుతుందంటారా ఈ విఎఫ్ఎక్స్ మూవీ? అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు మన టాలీవుడ్ని మనమే కొంచెం పెంచుకోవాలి కదా, కాబట్టి అది అవుతుంది. అండ్ హీరోయిన్ దీపికా పడుకోనే గారిని తీసుకున్నారు, సో మనం చూసుకున్నట్టయితే అండ్ కల్కి నుంచి తీసేశారు, స్పిరిట్ నుంచి తీసేశారు. సో మరి తెలుగు ఆడియన్స్ ఆవిడని యాక్సెప్ట్ చేస్తారా? ఏమో చేస్తే చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏమతో కూడా టాలెంట్ ఉంది కాబట్టి తీసుకున్నట్టు ఉన్నారు కదా. అంటే ఆవిడ నార్త్ ఆవిడ అయినప్పటికీ తెలుగు సినిమా రిజెక్ట్ చేసింది, సో తెలుగు వాళ్ళు ఆదరిస్తారు ఆవిడని? అంటే మనలాంటి ఫ్యాన్స్ మన టాలీవుడ్ సోలే వాళ్ళని క్రేజ్ చేసి మనం ఇంకా డెవలప్ చేయాలి కదా, అలా అని ఇప్పుడు మా ఒపీనియన్. సో ఏం చెప్తారండి అల్లు అర్జున్ గురించి నచ్చే క్వాలిటీ ఏంటి మీకు? ఇప్పుడు ఆయన వేసే డ్రెస్సింగ్ స్టైల్ ప్లస్ డొనేషన్స్ ఇస్తూ ఉంటారు, ఏవైనా ఇఫ్ ఇన్ కేస్ కొన్ని రూమర్స్ ఉండేగా, అది తర్వాత విషయము. కొంతమంది ట్రోల్ చేస్తారు సోషల్ మీడియాలో, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇంకా అవి ట్రోల్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, మనం వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉంటాం కదా. బ్రో. హలో. మీ పేరు? అరుణ్. సో మీ ఫేవరెట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్? అల్లు అర్జున్. సో వై రీజన్ ఏంటి? స్టైలిష్ స్టార్, సూపర్ డాన్సర్, వెల్ టాలెంటెడ్, గుడ్ లుకింగ్. నెక్స్ట్ అట్లీతో ఒక సినిమా జరుగుతుంది, దాంట్లో దీపికా పడుకోనే హీరోయిన్, కల్కి స్పిరిట్ నుంచి తీసేశారు తెలుగు సినిమాలు. సో ఆవిడనే పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది డైరెక్టర్స్కి తెలిసి ఉంటుంది. సో అంటే దీపికా పడుకోనే మీద మీ అభిప్రాయం ఏంటి? సో ఏం చెప్తారు? యా, వెల్ టాలెంటెడ్, షీఈ్ అబ్సల్యూట్లీ. కాకపోతే తన టైమింగ్స్ అన్నీ డైరెక్టర్స్ అందరికీ సెట్ అవ్వట్లేదు, సో కల్కి నుంచి తీసేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్ పుష్పతో వరల్డ్ వైడ్ స్టార్ అయ్యారు, సో నెక్స్ట్ మూవీతో పరిస్థితి ఏంటి? యా, నెక్స్ట్ మూవీ కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాము.
అట్లీతో మూవీ కాబట్టి దట్ విల్ బి ఫ్యాంటాస్టిక్. ఓకే, చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారిని, సో దానికి ఏం చెప్తారు? యా, రియల్ టాలెంట్. అలాంటి ఎదుగుతున్నప్పుడు ఎవరైనా అలాగే అంటారు కదా. సో పుష్ప రిలీజ్ అప్పుడు చూసాం, చాలా కష్టాలు పడ్డాడు. సో పుష్ప సక్సెస్ ఆయన్ని ఒక లెవెల్లో నిలబెట్టింది అనుకోవచ్చా? యా, ఖచ్చితంగా. సో అల్లు అర్జున్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటమ్మా? యాటిట్యూడ్, తన స్టైల్ అండ్ డ్యాన్స్ ఫ్యాంటాస్టిక్. అల్లు అర్జున్ మల్టీ స్టారర్ చేయాలనుకుంటే ఎవరితో చేస్తే బాగుంటుంది? మల్టీ స్టార్ ఏ హీరోతో? కేజీఎఫ్ హీరో యష్ అండ్ ప్రభాస్. ఎలాంటి కైండ్ ఆఫ్ కేజీఎఫ్తో చాలా బాగా వచ్చింది. సో అలాంటి మూవీస్లో చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది, లైక్ క్రైమ్స్. అల్లు అర్జున్ గారు వింటేజ్ మూవీస్లో మళ్ళీ రీమేక్ చేయాలనుకుంటే ఏ మూవీ చేస్తే బాగుంటుంది? రిమిక్స్ సరైనడు. సరే, ఎందుకు ఆ సినిమానే? మాస్, యాక్షన్, యాటిట్యూడ్ సూపర్ ఉంటుంది. అల్లు అర్జున్ మాస్ యాంగిల్ ఇష్టమా, క్లాస్ యాంగిల్ ఇష్టమా? లవ్లీ రెండు బాగుంటాయి, బట్ మాస్ యాంగిల్లో మాత్రం ఇంకా చాలా బాగుంటుంది.